guys. Good afternoon, guys. Welcome to morning. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ టు మార్నింగ్ అంట. గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి మార్నింగ్ ఎట్లా వస్తావు? ఇది మార్నింగ్, ఇది ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ టు గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్, ఆల్మోస్ట్ 3 years తర్వాత నేను డైరెక్ట్గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ Q2కి సమ్మర్ హాలిడేస్, సో ఆఫ్టర్నూన్ టైమ్స్ పడుకోబెట్టడం లేదు. నేను ట్యూషన్ హోంవర్క్ కూడా ఆఫ్టర్నూన్ టైమ్స్ చేపిస్తున్నాను. ఆ హోంవర్క్ చేయడానికి 1కి స్టార్ట్ చేస్తే 3కి అయిపోతుందో ఎంతకైపోతుందో తెలియదు, కానీ ఇలాగ బ్రేక్ తీసుకొని ఆడుకుంటూ హోంవర్క్ చేస్తూ ఇలాగ హోంవర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైన 4 కాదు నాన్న, స్కూల్లో ఎట్లా చెప్తారు అట్లా రాయాలి కదా. ఓకే, నువ్వు ఇంకా చిన్న బేబీ కదా, రాదు నీకు. ఇంట్లో ఒకరికొకరు తోడుగా మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఏది చేయాలన్నా ఫస్ట్ అమ్మ నేను చేస్తానమ్మా అంటాడు. ఇక్కడ చెత్త కూడా అలానే చేస్తున్నాడు. తనకి రాలేదు, ఒకసారి నేను చూపించాక మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇలానే అయిపోతుంది అనమాట మా ఆఫ్టర్నూన్ అంతా. ఇక్కడ మాకు ఆకుకూరలు దొరికితే అన్నీ ఫ్రెష్గా ఒకేసారి దొరికేస్తాయి, లేదంటే అసలు దొరకవు. ఆన్లైన్లో కూడా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే కొత్తిమీర ఉంది కదా, ఇందులో సగం వస్తుంది అన్నమాట, సగంలో సగం వస్తుంది. పుదీనా కూడా అంతా ముదిరిపోయి వస్తుంది. అదే డైరెక్ట్గా మనం ఫ్రెష్గా కావాలంటే నెక్స్టో అలాగా హైపర్ మార్కెట్స్కి వెళ్తే అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే ఈసారి మాకు అన్నీ ఫ్రెష్గా ఆకుకూరలన్నీ ఫ్రెష్గా ఒకేసారి దొరికాయి. ఇది వెన్స్డే గైస్, మేము ఆకు ఉంచుతున్నాం. నిజం గైస్, చాలా నిజం. పందిపప్పు అది ఏంటిదమ్మా? ఇదా ఆకు, ఏ ఫ్లేవర్? ఇట్లా నేనే ఉంచేస్తా. మా ఆఫ్టర్నూన్ అంతా ఆకు ఒలచడంతోనే అయిపోతుంది గైస్, కదా గైస్. ఒక ఆకు కట్ట ఒలచడంతోనే మాకు ఆఫ్టర్నూన్ టైం ఇప్పుడు 2 అవుతుంది. ఎంతసేపు పడుతుంది? పుదీనా కాదు, పుదీనా. మెంతాకు. కొత్తిమీర. ఎందుకు? చీజ్ టోస్ట్ పెట్టుకోవడానికి. నువ్వే పెట్టుకుంటావా? రీసెంట్గా సార్కి కుకింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అమ్మ అన్నం ఎలా చేస్తారు, కర్రీ ఎలా చేస్తారు, ఇది ఎలా చేస్తారా అని అడుగుతూ ఉన్నాడు. సో టోస్ట్ కూడా తనే చెయ్యాలి అని నిన్న ఆల్రెడీ ట్రై చేశాడు. నేను జస్ట్ చీజ్ మాత్రమే తనతో పెట్టిస్తున్నాను. కావుతుంది ఇక్కడ పెట్టిన చల్లగా నచ్చింది. ఇందాక మెంతుకూర ఒలుస్తున్నప్పుడు ముదురుగా అనిపించింది. సరే పప్పు చేసేద్దాము, ఫ్రిడ్జ్లో మష్రూమ్ ఉన్నాయి కదా, మష్రూమ్ ఫ్రై చేస్తే సరిపోతుంది అనుకున్నాను. మష్రూమ్స్ వాష్ చేసి ఇలాగ ఒక 1/2 hour సన్ డ్రై చేస్తే అందులో డీ సోర్స్ అనేది బాగుంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. నేను అదే ఫాలో అవుతున్నాను రీసెంట్ టైమ్స్లో. సో మీరు ఎవరైనా అలా ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ టైం నుండి మష్రూమ్స్ని వాష్ చేసిన తర్వాత సన్ డ్రై చేయండి. ఒక 1/2 hour డైరెక్ట్గా ఎండ తగలాలి మష్రూమ్స్కి. తర్వాత ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకుంటేనా దానివల్ల అడిషనల్ బెనిఫిట్స్ ఏమి అని అంటే డీ సోర్స్ అనేది కొంచెం బాగుంటుంది అని విన్నాను నేను. కిచెన్లో నాకు ఈ వెజిటేబుల్ కట్టర్ లేనిదే పని అవ్వదు. నేను టమోటోస్ కట్ చేస్తుంటే మా టమోటో దొంగ వచ్చేసాడు. Q2కి టమోటోస్ అంటే చాలా ఇష్టము. రెడ్ ఆనియన్స్ కట్ చేశాను, ఫుల్ ఘాటు, దాంట్లో నీళ్ళు కారిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎండలో పెట్టి 1/2 hour అయిపోయింది. మష్రూమ్స్ ఎండలో పెట్టినానన్నా, యూస్ చేసేటప్పుడు అలా పెట్టాలంట. కట్ చేసుకున్నాను. సో వంట చేసే ముందర నేను అన్నీ ఇలాగా
రెడీ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఏదైనా డిష్ చేస్తూ ఉన్నాను అనుకోండి, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అనమాట. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోతాను, లేకపోతే మెంతి పప్పులో మెంతులు వేయడం మర్చిపోతాను. ఇలా చాలాసార్లు చేశాను. అందుకు అమ్మ చెప్తూనే ఉంటుంది, ఫస్ట్ నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాతే స్టవ్ ఆన్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. సో అదే ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. నేను పప్పుకి రెడీ చేసే రూపంలో మష్రూమ్ ఫ్రై కూడా అయిపోవచ్చింది. నా కుకింగ్ అంతా బేసిక్ కుకింగ్ అనమాట. లెంతీ ప్రాసెస్ ఉన్న వంటలు ఏవి నేను ట్రై చేయను కూడా. ఒక ఐస్ మౌల్డ్లో నేను క్యూట్ కార్ వేసి పెట్టాను అనమాట, కార్ షేప్ వస్తుంది అని. కాకపోతే అది ఫెయిల్ అయిపోయింది. కూర్చో. పప్పు మష్రూమ్ రెడీ అయ్యేసరికి అయిపోయేసరికి మా వాడికి ట్యూషన్ టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. సో ఇప్పుడు క్యూట్ బాత్ టైం. షోపీ అయిపోయింది గైస్. మా చిన్ని బిడ్డ సోపి అయిపోయింది. ఈ చిన్ని బిడ్డ క్యూట్కి ఇంకా ట్యూషన్ టైం అయింది. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో ఈ గ్లాస్ పాలు తాగేసి ట్యూషన్కి స్టార్ట్ అయిపోతాము. ట్యూషన్ 5కి అయినా సరే ఇట్ ఫీల్స్ లైక్ 50 degrees లాగా అనిపిస్తుంది. హ్యూమిడిటీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే కింద పార్క్లో ప్లే ఏరియా ఉంది, అక్కడ ఉన్న స్లైడ్స్ అన్నీ తీసేసి ఏదో రెనోవేట్ చేస్తున్నాడు. పాపం క్యూట్ బాధగా చూసుకుంటున్నాడు. వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.